ఏపీ ఎలక్షన్స్ లో కొన్ని నియోజకవర్గాలు చాలా ఇదిని గెయిన్ చేశాయి. అందులో దెందులూరు ఒకటి, చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేసింది. మరి ఎందుకంటే ఎలక్షన్ కు ముందు వరకు ఆయన 2014 నుంచి 2019 వరకు మధ్యలో ఒకసారి మరి లేడీ ఎంఆర్ఓ వనజాక్ష గారి విషయంలోనూ బాగా విమర్శలు పాల్గొవడం కానీ, తర్వాత మరి దళితుల్ని తిట్టాడు, ఆ విషయంలో బాగా రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు పాలవటం జరిగింది. మరి దళితులు కొంతవరకు ఆగ్రహంతో ఉన్నారు. మరి దెందులూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న ఇదిలో ఈసారి మళ్ళీ టికెట్ ఇచ్చారు. గెలుస్తారా, ఓడిపోతారా, ఏమవుతుందా అని మనం ఒక ఆసక్తి అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఉందనేది వాస్తవం. అయితే గ్రౌండ్ రిపోర్టు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు వాటి వల్ల జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో వాటి ప్రభావం కొంతవరకు దళిత వర్గాల్లో పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ అతని వరకు మనం చూసినప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు అతనుకున్న ఆర్థిక బలాలు, తర్వాత దేనికైనా మరి వెనక ముందు చూసుకోకుండా కొంత వేగంగా దుందుడుగు ఇదిలో వెళ్ళిపోయే స్వభావం, అవన్నీ నియోజకవర్గంలో తనకున్న బలమైన కేడరు, పార్టీ పరంగా ఉన్న కేడరు, ఇవన్నీ కూడా దానికి తోడు అతని పైన ఉన్న వ్యతిరేకత, ఇవన్నిటికి అతను గెలిచి తీరాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా వర్కౌట్ చేసినట్టు మనకు కనపడుతుంది. మరి తీవ్రమైన పోటీ అక్కడ వైసీపీ అభ్యర్థి నుంచి ఎదురైనప్పటికి కూడా చింతమనేని ప్రభాకర్ గారితే ఒక అంటే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మనకి 10,000కు పైగా ఆయన మెజారిటీ సాధించవచ్చు. అది అంటే లాస్ట్ లో ఎలక్షన్ పోలింగ్ కావచ్చు, మరి ఆయన అంటే కొంత ఉన్న కొన్ని భయాలు కావచ్చు, తర్వాత పార్టీకి సాలిడ్ గా ఉన్న కేడరు, అలా ఎలా చూసుకున్నా కూడా ఆయన గెలుపు ఆయన వరకు ప్రత్యేకమైన ఛాలెంజ్ కాబట్టి ఆయన మీద ఆయనకే ఛాలెంజ్. ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలోనూ అతనికి చింతమనేని ప్రభాకర్ గారికి ఆ వెయిట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అతను చేసిన వ్యాఖ్యలకు మంచిగా తిక్క కుదిరింది అనే ఒక ఇది కూడా వస్తుంటది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన వీధి రౌడీ అంటూ ఛాలెంజ్ చేశారు. అటువంటి వాళ్ళని ఎట్లా పార్టీలోకి తీసుకుంటారని చెప్పి ఆయన ఏలూరులో జరిగిన దెందులూరులో జరిగిన సభలో ఓపెన్ గానే ఇచ్చేయడం, తిరిగి దాన్ని ఆయన ప్రభాకర్ గారు కౌంటర్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇటువంటి తరుణంలో మరి ఎట్లా చూసుకున్నా కూడా అతను గెలిచి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఏపీలో మరి ఈసారి అధికారంలోకి రాకపోవచ్చు అనే మాటలు వినపడుతున్నప్పటికి కూడా అతనైతే గెలవడం ఖాయంగా కనపడుతుంది. చూద్దాం, మరి ఏమైనా జరగవచ్చు. అఫ్ కోర్స్ అది ఫైనల్ గా మళ్ళీ ప్రజల మనసు అనేది, వాళ్ళ మనసులో ఏం చేశారు ఏంటి అనేది ఒక్కొక్కసారి అది చాలా ఇదిగా ఉంటది. అలా చూసినప్పుడు మాక్సిమం అయితే 99% దెందులూరులో చింతమనేని ప్రభాకర్ గారు గెలుపు ఖాయంగానే కనబడుతుంది. మరి ఏదన్నా మరి ఇది జరిగితే చెప్పలేము, కానీ ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు కాబట్టి ఎన్నికలు, ఓట్లు ఏదైనా జరగవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.